హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఇంటర్ బాటనీ నుండి ఫస్ట్ ఇయర్ బాటనీ నుండి ఫలాలు ఫ్రూట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏది? ఆన్సర్ అండకోశం. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండకోశం. అండన్యాసం అనగానేమి? అండన్యాసం అంటే అండాశయంలో అండాలు అమరం ఉండే విధానాన్ని అండన్యాసం అంటాం. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. అండన్యాసం ఎన్ని రకాలు? అండన్యాసం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఉపాంత అండన్యాసం ఉంటుంది, అక్షీయ అండన్యాసం, కుడి అండన్యాసం, పీఠ అండన్యాసం, కేంద్ర అండన్యాసం, స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం అని వివిధ రకాలుగా ఉంటుంది. ఉపాంత అండన్యాసంకి ఉదాహరణ. ఉపాంత అండన్యాసం అనేది బఠానీలో ఉంటుంది. అక్షీయ అండన్యాసం. అక్షీయ అండన్యాసం మందార, టమాటో, నిమ్మ. మందార, టమాటో, నిమ్మలో ఉంటుంది. నెక్స్ట్ వన్, కుడ్డి అండన్యాసం. కుడ్డి అండన్యాసానికి ఉదాహరణ వచ్చేసి ఆవ, ఆర్జిమం. కుడ్డి అండన్యాసం ఆవ, ఆర్జిమం. ఇందులో ఈ కుడ్డి అండన్యాసంలో అండాశయం అనేది ఒకే ఒక బిలాన్ని కలిగి ఉంటుంది. కాకపోతే అనృత కుడ్యం ఏర్పడడం వల్ల ద్విబలితంగా కనిపిస్తుంది. కుడ్డన్యాసంలో ఒకే బిలం ఉంటుంది, కానీ అనృత కుడ్యం ఏర్పడడం వల్ల ద్విబిలయుతం అవుతుంది. స్వేచ్ఛా కేంద్ర అండన్యాసంకి ఉదాహరణ. స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం అనేది డయాంతస్ మరియు ప్రైమ్ రోజులలో ఉంటుంది. పీఠ అండన్యాసానికి ఉదాహరణ పొద్దుతిరుగుడు, బంతి. అనిషేక ఫలనం అనగా? అనిషేక ఫలనం అంటే ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడితే దాన్ని అనిషేక ఫలనం అంటాం. మామూలుగా అయితే ఫలదీకరణ తర్వాత అండాశయం అనేది ఫలంగా మారుతుంది, కానీ అనిషేక ఫలనంలో ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడుతుంది. దీన్ని అనిషేక ఫలనం అంటాం. ఉదాహరణకి అరటి. అరటిలో అనిషేక ఫలనం జరుగుతుంది. ఫలాలు ఎన్ని రకాలు? ఫ్రూట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే రెండు రకాలుగా ఉంటాయి. ఫలాలు రెండు రకాలు. ఒకటి నిజ ఫలాలు, ఇంకోటి అనృత ఫలాలు. నిజ ఫలం అంటే అండాశయం నుంచి ఫలం ఏర్పడితే దాన్ని నిజ ఫలం అంటాం. అండాశయం నుంచి కాకుండా మిగతా పుష్ప భాగాల నుంచి ఫలం అభివృద్ధి చెందితే దాన్ని అనృత ఫలం అని పిలుస్తాం. మళ్ళీ నిజ ఫలాలు ఎన్ని రకాలు? ఫలాలు రెండు రకాలు, నిజ ఫలాలు, అనృత ఫలాలు. అందులో నిజ ఫలాలు ఎన్ని రకాలు? నిజ ఫలాలు అనేవి కూడా మళ్ళీ రెండు రకాలు. ఫలకవచం యొక్క స్వభావాన్ని బట్టి నిజ ఫలాలు రెండు రకాలు. ఒకటి కండగల ఫలాలు, ఇంకొకటి శుష్క ఫలాలు. కండగల ఫలాలు, శుష్క ఫలాలు. కండగల ఫలాలలో అయితే ఫలకవచం అనేది బాహ్య, మధ్య, అంత ఫలకవచంగా విభేదనం చెంది ఉంటుంది. శుష్క ఫలాల్లో అయితేనేమో ఫలకవచం ఎండిపోయి విభేదన రహితంగా ఉంటుంది. నెక్స్ట్, కండగల ఫలాలు ఎన్ని రకాలు? మళ్ళీ కండగల ఫలాలు 5 రకాలు. ఒకటి మృదు ఫలం, టెంకెగల ఫలం, ఎస్పరేడియం, పెపో, ఫోమ్. కండగల ఫలాలు 5 రకాలు. ఒకటి మృదు ఫలం, 2 టెంకెగల ఫలం, 3 ఎస్పరేడియం, 4 పెపో, 5 ఫోమ్. నెక్స్ట్ క్వశ్చన్, మామిడి కొబ్బరిలో గల ఫలం. మామిడి కొబ్బరిలో ఉండే ఫలం టెంకెగల ఫలం. ఈ టెంకెగల ఫలం అనేది ఏక ఫలదల ఊర్ధ్వ అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది. టెంకెగల ఫలం ఏక ఫలదల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది, ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, మృదు ఫలానికి ఉదాహరణ. మృదు ఫలానికి ఉదాహరణ జామ, ద్రాక్ష, టమాటా. ఈ మృదు ఫలాలలో మధ్య ఫలకవచం, అంత ఫలకవచం సంయుక్తం అయిపోయి గుజ్జును ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్, పెపోకి ఉదాహరణ. పెపోకి ఉదాహరణ దోస. ఎస్పరేడియంకు ఉదాహరణ. ఎస్పరేడియంకు ఉదాహరణ సిట్రస్. ఈ సిట్రస్ లో బాహ్య ఫలకవచం పైన తైల గ్రంథులు ఉంటాయి. ఫోమ్కు ఉదాహరణ. ఫోమ్కు ఉదాహరణ యాపిల్. దీంట్లో ఫలం అనేది ద్విఫలదల లేదా బహుఫలదల నిమ్న అండాశయం నుంచి అభివృద్ధి చెంది కండగల పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది. యాపిల్లో మనం తినేటటువంటి భాగం అనేది పుష్పాసనం. శుష్క ఫలాలకు ఉదాహరణ. కండగల ఫలాలు అయిపోయినాయి కదా, నెక్స్ట్ శుష్క ఫలాలు. శుష్క ఫలాలకు ఉదాహరణ వేరుశనగ, ఆవాలు. శుష్క ఫలాలు అంటే ఏంటిది? ఫలకవచం అనేది ఎండిపోయి ఉంటుంది, అంటే మృదువుగా ఉండకుండా గట్టిగా హార్డ్గా ఉంటుంది. వాటిని శుష్క ఫలాలు అంటాం. ఎగ్జాంపుల్కి వేరుశనగ, అదేవిధంగా ఆవాలు. మళ్ళీ శుష్క ఫలాలు రెండు రకాలు, శుష్క విదారక ఫలాలు, శుష్క అవిదారక ఫలాలు. ఫస్ట్ వన్, శుష్క విదారక ఫలాలకు ఉదాహరణ. శుష్క విదారక ఫలాలు అంటే ఫలాలు పగిలిపోయి తెరుచుకొని విత్తనాలు విడుదల చేస్తే వాటిని
శుష్క విదారక ఫలాలు అంటాం. ఫలం పగిలి విత్తనాలు విడుదల చేస్తే దాన్ని శుష్క విదారక ఫలం అంటాం. ఈ శుష్క విదారక ఫలాలు కూడా ద్వివిధారక, బహువిధారక అలా టైప్స్ ఉంటాయి. ద్వివిధారక ఫలం అంటే బఠానీలో, చిక్కుడులో ఏమవుతుందంటే పృష్ఠోదర తలంలో పగిలిపోతాయి. పగలడం కూడా పృష్ఠోదర తలాల్లో పగిలిపోయి 2 భాగాలుగా విడిపోతాయి. ఇలా విడిపోతే దాన్ని ద్వివిధారక ఫలం అని పిలుస్తాం. గుళిక అంటే పత్తి, అదేవిధంగా దతుర. పత్తిలో, దతురాలో ఏమవుతుంది అంటే విత్తనాలు అనేవి వెదజల్లడం కోసం ఈ కాయ అనేది అనేక విధాలుగా పగులుతుంది. దాన్ని గుళిక అంటాం. విత్తనాలు విడుదల చేయడానికి అనేక విధాలుగా పగిలితే దాన్ని ఏమంటాం? నెక్స్ట్ వన్ శుష్క అవిధారక ఫలాలు. విధారక అయిపోయింది, ఇప్పుడు అవిధారక ఫలాలు అంటే ఇక్కడ పలకవచం పగిలిపోకుండా పలకవచం క్షీణించిన తర్వాత విత్తనాలు విడుదలవుతాయి. ఫలకవచం పగలకుండా ఫలకవచం క్షీణించిన తర్వాత విత్తనాలు విడుదలైతే వాటిని శుష్క అవిధారక ఫలాలు అని అంటాం. కవచ బీజకం అనగానేమి. నెక్స్ట్ క్వశ్చన్, కవచ బీజకం అనగానేమి. కవచ బీజకం అంటే వరి లాంటి గడ్డి జాతులలో ఏమవుతుందంటే ఫలకవచం, బీజకవచం కలిసిపోయి ఉంటాయి. వరిలో ఏమవుతుంది? ఫలకవచం, బీజకవచం కలిసిపోయి సంయుక్తమై ఉంటే దీన్ని కవచ బీజకం అని అంటారు. జీడి మామిడిలో ఫలం, జీడి మామిడిలో ఉండే ఫలం పెంకు గల ఫలం. కొబ్బరిలో ఉన్నది టెంకె గల ఫలం. ఇక్కడ జీడి మామిడిలో వచ్చేసి పెంకు గల ఫలం, నట్ అని పిలుస్తాం. నట్స్ అంటాం కదా. నెక్స్ట్ వన్ సిప్సెల్లా అనగా. సిప్సెల్లా అంటే ట్రైడాక్స్, గడ్డి చామంతిలో కనుక చూసినట్టయితే ఒకే విత్తనం ఉన్న ఫలం ఉంటుంది. దానిపైన దీర్ఘకాలికమైనటువంటి ఒక కేశగుచ్చం లాంటి రక్షక పత్రావళి కలిగి ఉంటుంది. దీన్ని సిప్సెల్లా అని పిలుస్తాం. ట్రైడాక్స్ లో ఒకే విత్తనం ఉన్న ఫలం ఉండి దాని మీద కేశగుచ్చం లాంటి రక్షక పత్రావళి ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది. దీన్ని సిప్సెల్లా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ షేజోకార్పిక్లు అనగానే. షేజోకార్పిక్ అంటే అకేషియా, మనం తుమ్మకాయలు చూసినప్పుడు, అదేవిధంగా ఆముదంలో చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఫలాలు అనేవి ప్రతి విత్తనం కూడా ఒక ఫలాంశంగా విడిపోతుంది. తుమ్మలో చూడవచ్చు, తుమ్మకాయలు చూస్తే ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క ఫ్రూట్ లాగా డివైడ్ అయి ఉంటుంది. వాటిని ఫలాంశాలు అంటాం. వీటినే షేజోకార్పిక్లు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ సంకల్పిత ఫలం అంటే. సంకల్పిత ఫలం అని మనం సీతాఫలంలో చూడొచ్చు. సీతాఫలంలో ఏమవుతుంది? సీతాఫలం లోపల ఫలదళాలన్నీ స్వేచ్ఛగా ఉండి అసంయుక్తంగా ఉంటాయి. ప్లస్ ప్రతి ఫలదళాన్ని ఒక చిరుఫలం అని పిలుస్తాం. సీతాఫలంలో ఉండేటటువంటి ఒక సీడ్ ఉంటుంది, దాని చుట్టూ తెల్లటి గుజ్జు ఉంటుంది కదా, ఆ ప్రతి దాన్ని కూడా ఒక చిరుఫలం అని పిలుస్తాం. ఈ చిరుఫలాలన్నీ కలిసి అవి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం? సంయుక్త ఫలం అని కూడా పిలుస్తాం, లేదా సంకల్పిత ఫలం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ సంయోగ ఫలం అంటే ఏంటి? సంయోగ ఫలం అంటే పైనాపిల్లో చూడొచ్చు, అనాస, అదే విధంగా జాక్ ఫ్రూట్ లో, పనసలో కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే పుష్ప విన్యాసం మొత్తం కూడా ఒక ఫ్రూట్ లాగా అభివృద్ధి చెందుతుంది. అనాసలో, పనసలో పుష్ప విన్యాసం మొత్తం కూడా ఒక ఫలం లాగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఏమంటాం అంటే సంయోగ ఫలం అంటాం. ఓకే అండి, ఈ విధంగా సంయోగ ఫలాలు, సంయుక్త ఫలాలు, ఇలా డిఫరెంట్ సంకల్పిత ఫలాలు ఇలా డిఫరెంట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో పైన మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.